నాకు వచ్చిన కారణం ఏంటంటే ఏ పని కూడా కారణం లేకుండా చేయాలి. ప్రతిదానికి కారణంతో, ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ తోటి, ప్రతిదానికి అది చేస్తే వచ్చుద్ది, నాకు ఇది చేస్తే వచ్చు అని ఎక్స్పెక్టేషన్ తోటి చేయటం మన జీవితం అలవాటు పడిపోయింది. అందుకని ఇక్కడికి వచ్చే కారణం ఏంటంటే చూసి ఆనందపడటం. ఎందుకంటే కోటయ్య వృద్ధాశ్రమం అనేది మనకి మేము పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కలవటం జరుగుతుంది అనమాట. వృద్ధాశ్రమానికి ఇవాళ టిఫిన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. వాళ్ళకి అందరికీ వడ్డిస్తున్నప్పుడు వాళ్ళ ఉన్న బాడీ లాంగ్వేజ్, ఒక ఆవిడ, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఆవిడ మాటలు లేవు, ఒక ఆవిడగా చెయ్యిగాలు చచ్చిపడిపోయింది, ఒక ఆవిడకి పుట్టుకతోటే కళ్ళు లేవు. అట్లా విధమైన మనుషులు ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూస్తున్నప్పుడు అర్థమవుతున్నాడు. ఓహో, మనుషులు ఇలా భగవంతుడు ఈ రకంగా ఈ నాటకంలో, ఈ భగవంతుని ఈ నాటకంలో ఇలా జరుగుతుంది. కాబట్టి మనం 4 రోజులు హ్యాపీగా ఉండాలనే సిచ్యువేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుందని నాకు అర్థం అవుతుంది. ఎందుకనంటే నేను నాది 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 అని చెప్పి పొద్దులు కొట్టులాడుతున్నావు, కొంచెం నేను కాదు అంతా నాది అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటామనేది మాకు ఆనందం అనమాట ఈ పండగ రోజు అనేది. వరప్రసాద్ అన్నయ్య సినిమా వెంకటేష్ బాబు సినిమా సూపర్గా ఆడుతుంది. ఆ తర్వాత మేము ఒకేసారి వచ్చిన మా రవితేజ గారి సినిమా కూడా సూపర్గా ఆడుతుంది, భర్తమేసేలు సూపర్ ఆడుతుంది, ఇంకా 2 సినిమాలు సూపర్ ఆడుతున్నాయి అనమాట. అందుకని అన్ని సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో చేసే సినిమాలు జై హనుమాన్, హనుమాన్ పార్ట్ 2 ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో చేస్తున్నాము. విశ్వశెట్టి కాంతారా హీరో విశ్వశెట్టి గారితో కాంబినేషన్లో నెక్స్ట్ జరగబోతుంది. నెక్స్ట్ ప్యారడైస్ నాని సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ గారు, దసరా చేసిన డైరెక్టర్ గారు కాంబినేషన్లో 2 ఫైట్లు చేయడం జరిగింది. నెక్స్ట్ చేస్తున్నాము. అది మేము చేయబోయే సంగతులు. నెక్స్ట్ బాలేబాబు కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, అది కూడా చేయడానికి మన సలహాలు జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ 2 మంత్స్ పెద్ద సినిమాలో కొంత పాటు చేసాము. హ్యాపీగా ఉన్నాము. సంక్రాంతి గ్యాప్ వచ్చింది, ఆనందంగా నిన్న ఎడ్ల పందాలు పాల్గొన్నాము, మా ఫ్రెండ్స్ని కలిసాము, బీచ్లో పొద్దున్న లేచి స్నానం చేసాము, మంచులో ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మీరు ఆడమంటే డాన్స్ ఆడతాము. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు హ్యాపీ సంక్రాంతి ఇక్కడ రావడానికి కారణం ఎప్పుడు పండగలకు వస్తూ ఉంటాం ఊరికి. ఈ సంవత్సరం మా సినిమాలు అంటే పండగకు ముందు అఖండ 2 రాజా షాప్ రిలీజ్ అయ్యింది. తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యి అన్నీ బాగా ఆడుతున్నాయి. సంతోషం, హ్యాపీగా సంక్రాంతి చూస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అన్నయ్య సినిమా సూపర్ హిట్గా ఆడుతుంది అనమాట. చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళంటే మన సంక్రాంతి పండగ ఏంటంటే భోగి పండగ కూడా అంటాం. యాక్చువల్గా భోగి పండగ